జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఆ తరువాత 28 మీరు చూసే ఉంటారు. కుతమ చండి అని ఒక అమ్మవారుంటారు. ఆవిడెక్కడుంటారంటే ఆవిడని పట్టుకోవడం కొంచెం కష్టం. అక్కడ అనంత శయన అని ఒక విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. అది మీరందరూ చూసే ఉంటారు. కొంచెం పెద్ద ఆలయం. అందులో విష్ణుమూర్తి పడుకొనున్నట్టుగా కిందుండి, ఆ పైన బ్రహ్మగారు ఇలాగ నాభి కమలంలోంచి వచ్చినట్టు ఉంటుంది. అనంత శయన ఆలయం పక్కనే గోడకి ఒక చిన్న కన్నం ఉంటుంది. అది కనిపించదు సామాన్యంగా. అందులో ఈ కుటమ చండి అనే అమ్మవారున్నారు. ఈవిడ కూడా 16 దళాల్లో ఒక ఆవిడ. చాలా విశేషమైన అమ్మవారు. ఈవిడకి ఇప్పుడు ఇంగ్లీష్‌లో అక్కడ పేరు కుటమ చండి అని కుత్తా మా చండి. కుత్త అంటే కుక్క కదా! మా చండి అని. ఆవిడ అసలు పేరు పురాణ ప్రకారం శ్వాన భైరవి అని పిలుస్తారు. శ్వానం అంటే కుక్క తెలుసు కదా అందరికి. శ్వాన భైరవి అని పిలుస్తారు. ఏమిటండి ఈవిడ స్పెషాలిటీ అంటే ఆవిడ ఇప్పటికీ నడిచొస్తున్న దేవత. అలా పూరి ఆలయంలో కొంతమందున్నారు. ఆ దేవతలు ఇప్పటికి తిరుగుతూ ఉంటారు ఆలయంలో. ఈవిడ దగ్గర ఏమిటంటే విచిత్రం, ఈవిడి శునక వాహనం పైన కూర్చొని ఉంటారు. అలంకరణ చేసేసి ఉంటుంది. మనకు కనిపించదు. కానీ ఈవిడ్ని గుర్తుపట్టడానికి ఏమిటంటే, అక్కడ దూరంగా గోడ మీద ఒక కుక్క బొమ్మ చెక్కి, ఆ కుక్క ఈవిడికేసి చూస్తున్నట్టు ఉంటుంది. అది మనకు గుర్తనమాట. ఎందుకంటే, ఆ గూడు ఎవరికీ కనిపించదు అసలు సామాన్యంగా. ఆ గోడ మీద కుక్క చూడగానే ఇదేమిట్రా కుక్క చెక్కుంది అంటే, దాని ఎదురుగుండా గూట్లో ఈ అమ్మవారు. ఈవిడ ఇంతకీ ఏం చేస్తారంటే, మీకు నిన్న నేను ఓ విషయం చెప్పా. పూరి కిచెన్‌లో వంటశాలలో ఎక్కడైనా అపచారం జరిగితే ఒక నల్ల కుక్క ఆలయంలోకొస్తుంది. కుక్కని పంపించే అమ్మవారు. అందుకే శ్వాన భైరవి అనే పేరు. ఎవరైనా అపచారం చేస్తే అంటే ఏదో తెంపరతనంతో తెలియక ఏదో కొంచెం ప్రసాదం రుచి చూడటమో, లేకపోతే నోటి తుంపర పడటమో, జగన్నాథుడి ప్రసాదం మీద అది కూడా ఉండకూడదు. అందుకే వాళ్ళు కట్టుకుంటారు. చిన్న తుంపర పడిందనుకోండి, వెంటనే ఆవిడ గూట్లోంచి ఒక నల్ల కుక్క బయటకొస్తుంది. అలా ఎన్ని సార్లు జరిగిందో పూరి ఆలయంలో. మీరు పాండాలను అడిగితే డేట్లతో సహా చెప్పేస్తారు. మొన్న ఈ మధ్య కూడా జరిగింది. ఒక 7 నెలల క్రితం, 8 నెలల క్రితం. వెంటనే పెద్ద నల్ల కుక్కొస్తుంది. ఆ కుక్క అసలు రావడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? అన్ని ద్వారాల దగ్గర సెక్యూరిటీ ఉంది. మీరు చూసారా? మళ్ళీ ఆ ద్వారం తర్వాత ఇంకో ద్వారం ఉందా? 2 ప్రాకారాల. అయినా సరే ఆ కుక్క వెంటనే ఆలయంలో కనిపిస్తుంది. కనిపించింది అంటే వెంటనే తలుపులు మూసేస్తారు. ఆ కుక్కని లోపలే ఉంచి. అది మళ్ళీ మాయమైపోతుంది. కానీ వీళ్ళు ప్రసాదం మొత్తం ఒక పెద్ద గొయ్యి తీసి అందులో కప్పెట్టేసి, వంటశాల మొత్తం మళ్ళీ క్లియర్ చేసి, అప్పుడు మళ్ళీ వండటం. ఆ పంపించే అమ్మవారే శ్వానభైరవి. ఆవిడ అలాగా ఇప్పటికీ జీవంతో ఉన్న దేవి. అలాంటి అమ్మవారిని నమస్కరించుకోండి. ఆవిడ చూపు పడిందనుకోండి, వెంటనే మన జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే మన జీవితాల్లో మనం కోరుకునే వాటిలన్నిటిని ఇచ్చేయడానికి ఈ పరివార దేవతలందరూ చాలు. మోక్షం కావాలంటే జగన్నాథుడు ఇవ్వాలి. మనకందరికి మన సామాన్యమైన కోరికలన్నీ వీళ్ళే తీర్చేయగలరు. అలాంటి తల్లుల చూపు పడితే చాలా అదృష్టం. దాని తర్వాత ఉన్నది ముక్తి మండపం అని ఉంది. అది మీరు చూసే ఉంటారు కదా! దాని పైన పండితులందరూ కూర్చొని ఉంటారు. వేద పండితులు. దాని పైన కూర్చొని ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఈ పూరి పీఠం ఉంది. గోవర్ధన పీఠం. నిన్న నన్ను ఓ తల్లి అడిగారు. గోవర్ధన పీఠం ఎక్కడుందండి? నాకు వెళ్ళాలని ఆతృతగా ఉంది. నాకెంత సంతోషం వేసిందో. పూరిలో శంకరాచార్యుల వారి 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి కదా! అందులో గోవర్ధన పీఠం ఇప్పుడు మీరు ఉంటున్న హోటల్‌కి చాలా దగ్గర. మీరు ఈ పక్క సందులోకి వెళ్లి అక్కడ తిరిగితే అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే వచ్చేస్తుంది గోవర్ధన పీఠం. ఆ గోవర్ధన పీఠానికి సంబంధించిన అధిపకారులందరూ అక్కడికొచ్చి కూర్చునుంటారు. వాళ్ళందరూ సామాన్యమైన వేద పండితులు కాదు. అందులో ఒక్కొక్కళ్ళని కదిపితే పూరి పీఠం నుంచి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండమైన వేదాధికారం ఉన్న వేద పండితులు వాళ్ళందరూ. ఆ పక్కనే 4 మెట్లుంటాయి. మీరవి ఎక్కి పైకెక్కి ఎడం పక్కకి తిరిగితే గనక అంటే ముక్తి మండపం దగ్గరే 4 మెట్లుంటాయి. ఎక్కి ఎడానికి తిరిగితే అక్కడ ఒక చిన్న గూడుంది. ఇంతే గూడు. ఆ గూట్లో ఛత్రకాళి అని ఒక అమ్మవారున్నారు. ఛత్రకాళి అని. అదే మీ దాంట్లో చూపించిన 30యోదది. ఆ ఛత్రకాళి అమ్మవారిని ఒకటి పట్టుకోవడం చాలా చాలా కష్టం. నేను ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉంటే తర్వాత దొరికారు. ఆ అమ్మవారు ఈ 16 దళాల్లో ఒక ఆవిడ. ఛత్రకాళి. కానీ చాలా కష్టం. కుతమ చండీని పట్టుకోవడమే కష్టము. కానీ అక్కడ బోర్డ్ ఉంది. కుతమ చండీ అని. దాంతో మీరు చూసి ఆ గూట్లో పోల్చుకోవచ్చు. ఛత్రకాళి అమ్మవారి దగ్గర బోర్డు ఏమీ లేదు. మీరేం చేస్తారంటే ముక్తి మండపాన్ని ఫేస్ చేసి నించుంటే మీకు ఓ 2 మెట్లు కనిపిస్తాయి. పైకి ఎక్కనివ్వరు మనం. అది ఓన్లీ పండితులే ఎక్కుతారు. అది ఒక పీఠం లాంటిది. కానీ ఆ 2 మెట్లెక్కి ఎడమ పక్కకి తిరిగితే అక్కడ సూర్య యంత్రం అని ఒకటి కనిపిస్తుంది. ఆ సూర్య యంత్రం పక్కనే ఒక చిన్న గూట్లో ఈ ఛత్రకాళి ఉంది. అమ్మవారు నోరు అని ఉగ్రంగా తెరిచి రక్తం తాగుతున్నట్టు ఉంటారు. కొంచెం మెరూన్ కలర్‌లో ఉంటుంది ఆ మూర్తి. కానీ వీళ్ళేం చేస్తారు జగన్నాథుడి ప్రసాదం తీసుకొచ్చి ఆ నోట్లో పెడతారు. పెడితే ఇంకెవరైనా ఐస్ అయిపోవడమే అంతే. అందరూ జగన్నాథ ప్రభు చుట్టూ గదా! మీరు ఆ మూర్తి చూస్తే ఇలా ఉగ్రంగా ఉంటుంది. నోట్లో జగన్నాథుడి ప్రసాదం పెట్టుంటుంది. అలా ప్రతిరోజు భోగ్ చేయగానే తీసుకొచ్చి ఆవిడ నోట్లో పెడుతూ ఉంటారు. ఆవిడకి సంతోషం ఉంటుంది. అలా పెట్టకపోతేట పరివార దేవతలందరికీను వెంటనే ఆ రోజు రాత్రి ఆ పూజారి ఎవరో వాడి కల్లో కనిపించి, "నిన్న నాకు భోగు పెట్టలేదేంటి జగన్నాథుడిది" అని అడిగి తిట్టి పెట్టించుకుంటారు పక్కన నుంచి. అంత అసలు ఎవ్వరు తప్పరనమాట. ఆ జగన్నాథుడంటే పరివార దేవతలకి అంత ప్రీతి.
అమ్మవారిని ఛత్రకాళిని తప్పకుండా చూడండి రేపు వెళ్ళినప్పుడు. మన 16 దళాల్లో ఒక అమ్మవారు ఆవిడ. తర్వాత ఆ ముక్తి మండపం కిందే ముక్త నరసింహ అని ఒక ఆలయం ఉంటుంది. మీరు చూసే ఉంటారు. పెద్ద ఆలయం. దాన్నే ఆది నరసింహ అని పిలుస్తారు. ఆలయంలో నరసింహస్వామి పెద్ద ఆలయము. చిన్న నరసింహస్వామి ఉంటాడు లోపల. ఉండి కొంచెం పై లెవెల్‌లో ఉండి అక్కడ కూడా చాలా మంది పూజారులు అవి ఉంటారు. ముక్తి మండపానికి ఆనుకునే అటువైపు, ముక్తి మండపానికి పశ్చిమం వైపు ఉంటుంది. చాలా పెద్ద ఆలయం. ఆ ఆలయం చుట్టూ 3 గూట్లలో చూస్తే కనుక వామనమూర్తి, నరసింహమూర్తి, వరాహమూర్తి పెద్ద పెద్ద మూర్తులు చాలా చక్కగా చెక్కుంటాయి. ఆలయం ఒకటి ముక్తి నరసింహం చాలా ముఖ్యమైనది. ఎన్నో నరసింహుడు అయ్యేటప్పటికి సంతోషం. ఆ ముక్తి నరసింహుడిని గుర్తుపెట్టుకోండి. ఆరో ఆలయం. అక్కడ ముక్తి నరసింహాన్ని చూశాక ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇది నేను ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను గానీ నాకు ఇంకా కొరుకుడు పడలేదు అది. మీ ఎవరికైనా తెలిస్తే చూడండి. పెద్ద ఆలయం. కానీ నరసింహస్వామి లోపల గర్భాలయం దగ్గర ఉండకుండా గోడకి సీల్ చేసేసి బయట పెట్టినట్టుగా ఉంది. అది మీరు లోపలికెళ్ళి చూస్తే. చాలా ఆలయాల్లో లోపల ఏదో రహస్యం ఉన్నప్పుడు ముందు రాతితో సీల్ చేసేసి అక్కడ చిన్న మూర్తిని పెట్టారు. నేను మీకు అలాంటి సంఘటన చెప్పాను కదా! నా ఉద్దేశ ప్రకారం అయితే ఆ ఆలయం అలాంటిది. అది మీకు చూస్తే చాలా అసహజంగా ఉంటుంది. ఆలయం పెద్దది. కానీ మనం ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడే నరసింహస్వామి ఉంటాడు గోడ కట్టేసి. ఆ వెనకాల ఇంకేముందో మనకు కనిపించదు. దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే దక్షిణ ఘర అని. ఆ దక్షిణ ఘర ఎక్కడుంది అంటే మీ ఇప్పుడు ముక్తి మండపం దగ్గర నిల్చుని మీరు ఉత్తరం వైపు చూసారనుకోండి. ఉత్తర దిక్కులో జగన్నాథుడి ఆలయంలోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. కానీ ఆ మెట్ల మించి మన దర్శనానికి వెళ్ళనివ్వరు. మనం తిరుగుకుంటూ వెళ్ళాలి. దక్షిణ ద్వారం లోపలికి వెళ్ళాలి. అక్కడ ఎడం చేతి పక్క మెట్లుండి ఆకుపచ్చ రంగు ఒక ఆలయం ఉంది. దాన్ని దక్షిణ ఘర అంటారు. అది వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళండి. అది మీ మ్యాప్‌లో 32 నెంబర్. 32 దక్షిణ ఘర. ఏమిటి అంటే అది స్వామి ఉత్సవమూర్తులు ఉన్న ప్రదేశం. మొత్తం స్వామికి 19 ఉత్సవమూర్తులు ఉన్నాయి రకరకాలవి. అమ్మవార్లు కొన్నున్నారు, నరసింహస్వామి కొన్నున్నారు, అన్నీ ఉన్నారు. వాటన్నిటిలోకి చాలా చాలా ముఖ్యమైనది మదన మోహన్ అని ఒక మూర్తి ఉంది. ఇదిగో ఈయన గారు ఆ మదన మోహన్. నిజంగా మదన మోహనుడే. పిలిస్తే పలుకుతాడు. జగన్నాథుడికి బింబరూపం అనమాట. అయ్య బాబోయ్! ఆయన చేసిన లీలలు సామాన్యమైనవి కాదు. ఈయన్నే బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఉత్సవాలకి కానీ, దేనికైనా సరే సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు బయటికొస్తాడు. మదన్‌మోహనుడు మాత్రం దాదాపు 2 రోజులకు ఒకసారో, 3 రోజులకు ఒకసారో ఏదో ఒక ఉత్సవానికి వస్తాడు. ఇంత మూర్తి ఉంటుంది. అపారమైన శక్తి. ఈయన శక్తి ఏమిటి అనడానికి నిదర్శనం ఒకటి చెప్తాను అసలు ఒళ్ళు పులకించే సంఘటన. 11 నవంబర్ 2001 అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం పూరీలో సంఘటన జరిగింది. అది జరిగాకనే సెక్యూరిటీ అవన్నీ టైట్ చేసేసారు. అదేమిటంటే రాత్రి అయ్యాక కామ్‌గా లోపల సెక్యూరిటీ ఉంటారు. అందరి కన్ను కప్పి సీసీ కెమెరాలు అవన్నీ అప్పటికి లేవు. ఆ తర్వాత పెట్టారు. అది ఓపెన్ చేసి మదన మోహన్‌ని బయటికి తీశారు. తీసి పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి. ఈ ఆలయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని అమ్మవార్లు ఉంది. ఆ తర్వాత మీకు ఒక అమ్మవారి గురించి చెప్తా. ఆవిడ రాత్రి అయ్యేసరికి మామూలు స్త్రీమూర్తిలా చీర కట్టుకొని వచ్చి స్వామికి పావళింపు సేవ చేసేసి మూసేసాక ఆలయంలో తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఆవిడ పని అదనమాట. అలాగే చాలా మంది ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన అయితే అమ్మో బాబోయ్! తాట తీసేస్తాడు ఆయన ఇలాంటి పనులు చేస్తే. దాంతో అతను ఆ విగ్రహం ఎత్తుకుపోయి బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? ఉత్తర ద్వారం వైపు నుంచి. అది ఉత్తర ద్వారం దైవద్వారం అక్కడ. రాత్రి దేవతలందరూ అందులోంచి లోపలికి వస్తూ ఉంటారు అని పురాణంలో ఉంది. ఇవన్నీ ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు. అంటే ఆ పురాణంలో దేవత ఎవరు చూసాడు? అలాంటివన్నీ. అయితే ఉత్తర ద్వారం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కామ్‌గా కాంప్రమైజ్ అయ్యి. వెళ్ళిపోతుంటే ఏమైంది? ఈ మేఘనాథ్ మీకు చెప్పాను కదా 2 ప్రాకారాలు ఉంటాయి. కూర్మ ప్రాకారం, మేఘనాథ ప్రాకారం. కూర్మ ప్రాకారం నుంచి బయటికొచ్చి ఉత్తర ద్వారం బయట గేట్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే హఠాత్తుగా దాటగానే బరువు ఎక్కువైపోయింది ఆ విగ్రహం. ఎంత బరువైపోయిందంటే అది మోయలేకపోయిందంట. ఇంక ఎంతో కష్టపడి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడైనా పెడితే గొడవ అయిపోతుంది కదా! దాంతో ఏం చేశాడంటే అక్కడ పోయిన వైకుంఠం అని ఒకటుంది. మీకు చెప్తా ఇప్పుడు. అది చెప్పాలి అంటే ఈ ఆలయానికి రుద్రభూమి. శ్మశానం అంటాం మనం. ఈ ఆలయానికి అది. అంటే ఎవరిని అక్కడ అంత్యక్రియలు చేస్తారు అంటే స్వామికి చేస్తారు. స్వామికి అంత్యక్రియలు చేయడం ఏంటి? అదో పెద్ద కథ చెప్తా. అయితే ఆ రుద్రభూమి దగ్గరికి వెళ్లి అక్కడ ఒక బావి ఉంది. తీసుకువెళ్ళి బరువు మోయలేక బావిలో పడేసేసి మళ్ళీ ఆలయంలో దాక్కున్నాడు. పొద్దున్నే తలుపులు తీసేసరికి కామ్‌గా జనంలాగా లోపలికొచ్చాడు. కలిసిపోయాడు. వెళ్ళిపోయాడు. అయిపోయింది. దానికోసం చూస్తే మదన్‌మోహన్ విగ్రహం కనిపించదు. అంతే అది పెద్ద సంచలనం అయిపోయింది. పూరీలో ఇంత పెద్ద దొంగతనం ఇంకేది లేదు. చాలా జరిగాయి. నేను చెప్పాను కదా కుండలాలు ఎత్తుకుపోయారని. ఇది అతి పెద్ద దొంగతనం అన్నమాట. దాంతో అందరూ మొత్తం అటెన్షన్‌లోకి వచ్చి పోలీస్ వ్యవస్థ వచ్చేసి, మినిస్టర్లు అందరూ వచ్చేసి ఆలయాలన్నీ మూసేసి ఎక్కడుంది అని వెతికితే లేదు. పూరీ సరిహద్దులన్నీ మూసేసి ప్రతి మనిషిని చెక్ చేయడం మొదలుపెట్టారు. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది సెంట్రల్ లెవెల్‌లో. అయిపోతే ఏమైంది విచిత్రంగా
పక్క రోజు పోలీసులు వెతుకుతూ ఉంటే, ఆ కోయిల వైకుంఠంలో ఒక బావి ఉంది. అది మీకు చెప్తా, రేపు వెళ్లి చూద్దురు మీరు. ఆ బావి దగ్గర ఒక కోతి పెద్దగా గొడవ చేయడం మొదలుపెట్టింది. అది బావి దగ్గర గెంతటం, కిచకిచలాడేయటం, అందరి దగ్గరికి వెళ్ళడం, ఆఫీసుల దగ్గరికి, మళ్ళీ ఇక్కడికి రావడం, బావి దగ్గర గెంతటం. ఏమిట్రా దీనికేదో పిచ్చెక్కిందా అనుకున్నారు. ఒక ఆఫీసర్ మాత్రం జగన్నాథ ప్రభువుకి చాలా భక్తుడు. ఆయన వెంటనే ఆ కోతి మనకేదో చెప్తోంది ఆ బావిలో ఉందని చెప్పి, ఫైర్ ఇంజిన్ డిపార్ట్‌మెంట్‌ని పిలిచి మొత్తం బావిలో నీళ్ళన్నీ బయటికి తోడిచ్చేస్తే, మదన్ మోహనుడు అందులో ఎవరికా ఎవరు రక్షించుకున్నారు? ఆంజనేయ స్వామి. నేను చెప్పాను కదా! 4 ద్వారాల దగ్గర వదలడసలాయన. ఇలాంటివి పిలిస్తే పలికేవి పూరిలో ఎన్ని సంఘటనలున్నాయో, ఇది న్యూస్ పేపర్‌లోనూ పడింది. ఆ కోతి వచ్చి అలా చేసిందని. ఆంజనేయ స్వామి అలా కాపాడుతూ ఉంటాడనమాట ఈ ఆలయాన్ని. చూడండి ఎంత ఆశ్చర్యకరం. అది మదనమోహనుడు. దీన్ని తప్పకుండా దర్శించుకోండి. మీరు స్వామికి మొరపెట్టుకుంటే ఆయన హడావుడిలో ఉండి వినకపోతే, మదనమోహనుడికి మొరపెట్టుకుంటే వినేస్తాడు. ఇన్ని సంఘటనలు అలాంటి ఒక భక్తుడు రోజు తీసుకొచ్చి భోగిచ్చేవాడు. ఇస్తే స్వామి తిన్నాడో లేదో ఎలా తెలుస్తుంది మనకి? మనం కానీ ఆ మహాభక్తుల తీవ్రత ఎలా ఉంటుందంటే, తిని నాకు చూపించాలి అని అడుగుతూ ఉంటారు వాళ్ళు భగవంతుడిని. అయితే స్వామికి భోగిస్తే తినలేదని మదన్‌మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఏడిస్తే, వెంటనే అక్కడ అమ్మవారును, మదనమోహనుడు రూపాలతో కనిపించి, అమ్మవారు స్వామి నోట్లో పెడుతూ, "నాన్న ఇది నువ్విచ్చిన భోగే. ఇదిగో చూడు" అని చెప్పి నోట్లో పెడుతుంది. "ఏమి కారుణ్యం తల్లి! నా భోగు నువ్వు స్వామికి తినిపిస్తున్నావా" అని పొంగిపోయాడాయన. మదనమోహనుడు అలాంటి స్వామి. తప్పకుండా దర్శించుకోండి ఆయన. ఆ దక్షిణ కర్రని అందులో ఉన్నది. అందుకే చాలా మంది చూడరు. మీరు చూసారా? ఆ పెద్ద గణపతి ఉంటాడు. ఆయన తాంత్రికమైన గణపతి. అలాంటివి 2 ఉన్నాయి ఈ ఆలయంలోను. అందులో ఒక ఆయన ఈయననమాట. మీరు చూస్తే కనుక ఈయన 6 అడుగులు ఎత్తుండి, ఒక చేతిలో సర్పం అలాంటివుంటాయి. అలాంటివి ఏదైనా కొంచెం విపరీతమైన గుర్తులున్నాయి అంటే, అది తాంత్రికమైంది అని అర్థం. తాంత్రికమైంది కొంచెం ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతుంది మనకి. ఏ తాంత్రికమైన మూర్తులున్నా సరే, తాంత్రిక మూర్తుల్ని కూడా సాత్వికంగానే పూజించొచ్చు మనం. తాంత్రికంగా పూజించక్కర్ల. ఎందుకంటే మనందరం లలితా సహస్రనామాలు చేసేవాళ్ళం, విష్ణు సహస్రనామాలు చేసేవాళ్ళం. మనకు ఆ మూర్తులు సాత్వికమైన మార్గంలోనే పలుకుతాయి. కానీ చాలా తొందరగా పలికేస్తాయి. 3 గణపతులున్నారు ఈ ఆలయంలో ముఖ్యమైనవి. మొన్న చింతామణి గణపతి చెప్పాను గదా! కుండలాలు. ఈయన రెండో ఆయన నృత్య గణపతి. చాలా తాంత్రికమైన, చాలా శక్తిమంతమైన గణపతి. విమలాదేవి ఆలయానికి ఎదురుగుండా సందులో ఉంటుంది. అందుకని తప్పకుండా వెళ్లి ఆయన్ని గూడా చూడండి. ఈ కంచి గొడవ జరిగిందని చెప్పాను కదా! అభిజన. అప్పుడు 2 గణపతుల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసారు జగన్నాథుడి ఆదేశం ప్రకారం. ఆ తీసుకొచ్చిన గణపతుల్లో అంటే గెలవకుండా జగన్నాథుడిని కూడా ఆపిన గణపతులు ఇద్దరున్నారు. అందులో ఒక ఆయన ఈయననమాట. అందుకని ఇక్కడి నుంచి తెచ్చేయమంటే జగన్నాథ ప్రభు తెచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే మీకెప్పుడైనా కుదిరితే కనుక జ్యేష్ఠ శుక్ల ఏకాదశికి ఇక్కడొచ్చారనుకోండి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు. ఆ రోజే కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకువెళ్ళిపోయిన రోజు. దాన్ని రుక్మిణీ హరణ దినము అని పిలుస్తారు. ఆ రోజు ఇక్కడ ఒక అద్భుతమైన పండగ జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం రాలేకపోయినా యూట్యూబ్‌లో ఉన్నాయి వీడియోలు చక్కగాను. మీరెవరైనా కుదిరితే చూడండి. మనస్సు పొంగిపోతుంది. ఎంత అపురూపమైన ప్రక్రియ. రోహిణీ కుండం అంటారు. చూసారా ఇది నిన్న? నేను మీకు ఇది విమలాదేవి ఆలయం ఎదురుగుండా ఉంది. ఒక అద్దాల్లో బంధించేసి ఉంటుంది. చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ కింద ఉన్నదే రోహిణీ కుండం. ఈ రోహిణీ కుండంలో స్పెషాలిటీ ఏమిటి అంటే, ఇంద్రజుమ్నుడి కథలో ఒక కాకి వచ్చి అందులోకి మునిగి వెంటనే పైకి వెళ్ళిపోయిందని చెప్పా. ఆ నీరు చాలా 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 అపురూపం. రోహిణీ కుండంలో నీరు. అది ఇంకెంత అపురూపం అయిపోయిందంటే అందరూ ఎగబడి బాటిల్ అమ్మడం మొదలుపెట్టారు. అన్యాయాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఇంకా దాని చుట్టూ ఒక గ్లాస్ బాక్స్ వేసి కట్టేసారు. అంటే మనం చేసిన తప్పులకే మన దురదృష్టం. అందరూ ఏదో కొంచెం తీసుకోవాల్సిందే. మెల్లిగా ఇంకా క్యాన్‌లు, బాటిల్ పెట్టేయడం మొదలుపెడితే మూసేసారు ఆ రోహిణీ మీరిప్పుడు అందులోకి తొంగి చూస్తే కనుక, మీకు ముందు నీలచక్రం కనిపిస్తుంది. ఆలయం పైనున్న నీలచక్రం అక్కడ కనిపిస్తుంది. అది ఎందుకో చెప్తా. దాని పక్కనే ఒక కాకి బొమ్ముంటుంది. చాలా జాగ్రత్తగా చూస్తే కాకి ఇలా పడుకున్నట్టుంటుంది. ఆ కాకికే అక్కడ ముక్తొచ్చిందనమాట. అందుకని ఒక బొమ్మ చెక్కి పెట్టారు. దాని పక్కనే ఒక చిన్న మండపంలో 2 పాదాలుంటాయి. అవి ఇంద్రద్యుమ్నుడి పాదాలు. ఆయన దగ్గర జరిగింది కదా ఈ సంఘటన. ఆ 3 ఉన్నది రోహిణీ కుండం. కాకపోతే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏమిటంటే రోహిణీ కుండం అక్కడుంది కదా! అసలు రోహిణీ కుండము ఆ బుగ్గ అంటే నీటి బుగ్గ ప్రారంభమైనది అక్కడ కాదు. ఆ బుగ్గ ఒక 10 అడుగులకి ముందు ప్రారంభమైంది. అది ఇక్కడికి వస్తోంది. వచ్చి ఇక్కడ వాటర్ సోర్స్ కింద పైకొస్తుంది. ఆ బుగ్గ ఎంత తీవ్రంగా ఉందంటే ముంచేస్తుంటది. దాంతో దాన్ని ఎక్కడికో డీవియేట్ చేసి ఒక వాటర్ సోర్స్‌ని ఇక్కడికి రానిచ్చారు. ఇది మూసేసారు రోహిణీ కుండం. ఆ బుగ్గ ఎక్కడుంది అంటే చాలా రహస్యంగా ఉంది. మీకు 2 వటవృక్షాలు ఉన్నాయని చెప్పాను. చూసుంటారా? పెద్ద వటవృక్షం, చిన్న వటవృక్షం. ఆ చిన్న వటవృక్షం దగ్గర నుంచి మీరు లోపలికి వెళ్తున్నారనుకోండి. మీ పక్కనే ఒక చిన్న రాయి అన్ని రాళ్ళు సమానంగా ఉంటాయి. ఒక రాయి మాత్రం ఇలా పైకి ఎత్తుంటుంది. పైకి ఎత్తుగా ఉంటుంది కొంచెం.
మీరు పొరపాటున ఏదో అనుకుని ఆ రాతి మీద కాలు పెడుతుంటే ఎవరైనా పాండా చూస్తే తిట్టేస్తారు అంతే ఒరియాలో. ఎందుకు తిడుతున్నారో తెలీదు. అక్కడ బోర్డ్ ఉండదు. అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. బోర్డ్‌లు ఉండవక్కడ. ఎందుకు తిడుతున్నాడు అంటే ఆ రాతి కింద రోహిణీ కుండం యొక్క బొగ్గ ఉంది అసలైంది. అది అక్కడి నుంచి ఇలాగ ఒక 20 అడుగులు ప్రవహించొచ్చి ఈ రోహిణీ కుండం దగ్గరికొస్తుంది. ఇది ఎక్స్‌పోజ్ చేశారు కానీ అది చేయలా. దాని దగ్గర ఒక విచిత్రం ఉంది. బండకి పక్కనే ఒక గూట్లో వామనమూర్తి ఉన్నాడనమాట. ఒక కాలు పైకి, ఒక కాలు కిందకి ఉన్నట్టు చిన్న గూట్లో ఉంటాడాయన. ఆయన దగ్గర విచిత్రం ఏమిటంటే ఎడం కాలు మీరు పట్టుకున్నారనుకోండి చల్లగా ఉంటుంది. కుడి కాలు పట్టుకున్నారనుకోండి వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోహిణీ కుండాన్ని ఆయన తొక్కిపెట్టి ఆపుతున్నట్ట. ప్రళయం వచ్చినప్పుడు ఈ రోహిణీ కుండంలోంచి వచ్చిన నీళ్లతోనే మొత్తం మునిగిపోతుంది. అక్కడ వటవృక్షం తప్ప అని చెప్పి పురాణంలో చెప్పారు. అది ఈ కుండమే అన్నమాట. ఆ కుండంలో నీళ్లు బయటికి రాకుండా ఆయన కాలుతో తొక్కుతూ ఉంటాడట. మీరు ముట్టుకొని చూడండి. కాసేపు చూస్తే కనుక ఒక చేత్తో ఒక కాలు, ఒక చేత్తో ఒక కాలు స్వామిది. కాసేపు చూస్తే ఒకటి చల్లగా ఉంటుంది. ఒకటి కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించొచ్చు. ఆ రోహిణీ కుండం పైనుందనమాట అది కరెక్ట్‌గా. ఇవి 2 కథలున్నాయి. ఒకటేమిటి అంటే ఇవి రకరకాల పురాణాల్లో ఉన్నాయి. ఒక కథ ఏమిటి అంటే రామాయణంలో ఊర్మిళాదేవి ఉంది కదా! పాపం ఆవిడ ఈ లక్ష్మణుడు వెళ్ళిపోయినప్పుడు అన్ని సంవత్సరాలు నిద్రపోయింది అంటారు. అది వాల్మీకి రామాయణంలో లేదు. కానీ వాల్మీకి రామాయణంలో ఉన్నవి మాత్రమే నిజమైన రామాయణం అని అనుకోవడానికి లేదు. చాలా రామాయణాలున్నాయి. వాల్మీకి మహర్షి కొన్ని సంఘటనలు అందులో చూపిచ్చారు. తులసీదాస్ గారు లాంటి మహనీయులు ఇంకొన్ని సంఘటనలు చూపిచ్చారు. అది కాదు అనడానికి మనలాంటి మానవ మాతృలు సరిపోరు. తులసీదాస్ గారంటే ఎంత గొప్పాయన. మనం ఏదో కొన్నిసార్లు తెంపరితనంతో వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రామాణికము. తులసీదాస్ గారి రామాయణము, వ్యాస రామాయణం ఇవన్నీ కుదరదు అంటాం. వ్యాసుడిని, తులసీదాస్ గారిని నిందించడానికి మనం ఎంత, మన జీవితాలు ఎంత? అందులో ఒక రామాయణంలో ఈ సంఘటన ఉంది. లక్ష్మణుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన నిద్రను కూడా ఊర్మిళాదేవి తీసుకొని నిద్రపోయింది. ఆయన వనవాసంలో లేచి ఉండడానికి. అప్పుడు వెనక్కొచ్చాక స్వామి అడిగాడట. అమ్మా ఇంతకాలం తిండి అవన్నీ మానేసి నువ్వు నిద్రపోయావా? నీ భర్త కోసం చాలా సంతోషము. నేను జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు నా ఆలయంలో రోజు ప్రసాదము నాకు నివేదింపబడితే ప్రసాదం అని పిలుస్తారు. నీ దగ్గరికొచ్చాక నువ్వు అక్కడికొచ్చి నీ దగ్గరికొచ్చాక నీకు నివేదిస్తేనే మహాప్రసాదం అని పిలుస్తారు. అప్పుడే దానికి బయటికి జనం దగ్గరికి వెళ్ళే అర్హత ఉంటుంది. లేకపోతే లేదు అని రామచంద్రమూర్తి వరం ఇచ్చాడట. మళ్ళీ అంశతో వచ్చి విమలాదేవి కింద తెలిసింది. అది ఒక చరిత్ర. అంటే చూడండి నేను నిన్న చెప్పాను స్వామి తన మరదలను కూడా తెచ్చుకున్నాడు ఈ ఆలయంలోకి. అన్నగారిని తెచ్చుకున్నాడు. తన మరదలు ఊర్మిళాదేవి అంశ విమలాదేవి. కాకపోతే ఆవిడ పార్వతీదేవి యొక్క పరిపూర్ణ అవతారం చెప్తా మీకు. ఇంకా రెండవ కథ ఉన్నది ఏమిటి అంటే ఒకసారి నారదుడు జగన్నాథ ప్రసాదం తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. జగన్నాథ ప్రసాదం తినేసి హాయిగా వెళ్ళి అక్కడ తన్మయత్వంతో ఊగిపోతున్నట్టు. ఏమిటి నారద అంత తన్మయత్వం అంటే ఈరోజు జగన్నాథ ప్రసాదం తీసుకున్నాను స్వామి అని పరమేశ్వరుడికి చెప్పాడు. ఓహో మరి నాకు కూడా తేలేదు ఏమిటి అంటే వేళ్ల సందున కొంచెం మిగిలిపోయింది. మిగిలిపోతే సరే అని ఆ మెతుకు తీసుకుని పరమేశ్వరుడు తిని పరమేశ్వరుడికి అలాంటివి ఏమి ఉండవు. ఆయనకి అన్నీ ఒకటే. అంతా తినేసేసి ఆయన కూడా ఆత్మానందంలో తేలిపోతున్నట్టు. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఏమిటండి మీరిద్దరూ తెగ ఆనందపడిపోతున్నారు నాతో చెప్పరా అంటే జగన్నాథ ప్రసాదం దొరికింది అన్నట్టు. జగన్నాథ ప్రసాదం అంటే అంత గొప్పది. దాంతో పార్వతీదేవి అయ్యో నాకు పెట్టకుండా మీరిద్దరు తినేసారా అని చెప్పి ప్రసాదం కోసం అమ్మవారు తపస్సు చేశారు. చేసేసరికి అప్పుడు జగన్నాథ స్వామి సోదరి నువ్వు దానికోసం తపస్సు చేయాలా? నువ్వు వచ్చి అక్కడ ఆలయంలో ఉంటే కనుక రోజు నా ప్రసాదం నీకు నివేదించిన తర్వాతే పైకి వస్తుంది అని వరం ఇస్తే అప్పుడు అమ్మవారు వచ్చి అక్కడ ఉన్నారు అని ఇంకొక కథనం ఉందన్నమాట. అంటే ఏమిటంటే ప్రసాదం కోసం అమ్మవారు తపస్సు చేసేస్తారు ఇంకేం పని లేదు ఆవిడకి అంటే ఆ ప్రసాదం ఎంత గొప్పదో మనకి చూపించటానికి అమ్మవారు అంత కాబట్టి తపస్సు చేశారు. దేవతలు అలాగే చేస్తారు. ఆ అమ్మవారే విమలాదేవి ఆలయం. అందుకని సంవత్సరానికి ఒకసారి ఈ ఆలయం మొత్తాన్ని బట్టతో కప్పేస్తారు. ఇంత పెద్ద ఆలయం మొత్తం కప్పేసి అంటే జగన్నాథుడికి కనిపించకండి. వాళ్ళకి జగన్నాథుడు అంటే విగ్రహం కాదు, అక్కడ ఉన్నాడు అంతే స్వామి. దాంతో కప్పేసేసి ఆలయాన్ని ఆయన కనిపిస్తే ఆయన ఎక్కడ బాధపడతాడు అని కామ్గా ఈ ప్రక్రియను పూర్తి చేసి తర్వాత ఆ రక్తం అంతా మొత్తం కడిగేసేసి అవన్నీ ఆలయం నుంచి బయటికి తీసుకుపోయి మళ్ళీ ఆలయం మొత్తానికి సంప్రోక్షణ చేసి పక్క రోజు పొద్దున్నే తెరుస్తారు. అలాంటి రహస్యమైన ప్రక్రియ విమలాదేవి ఆలయం దగ్గర జరుగుతుంది దుర్గాష్టమి రోజు. ఇవన్నీ రహస్యాలు ఈ ఆలయానికి సంబంధించి. ఈ అమ్మవారు ఈ మూర్తిలో చూపించినట్టు మీకు 5 అడుగుల ఎత్తుండి 4 భుజాలుండి అక్షమాల మధుపాత్ర ఉంటాయి. పైన చాలా విచిత్రంగా మాయా ఛాయ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని చేత్తో పట్టుకుని ఉంటారు అమ్మవారు. మాయా ఛాయ అని ఇద్దరిని. అలాగే ముండమాల ధరించి ఉంటారు. ఈ కపాలమాల. విచిత్రం ఏమిటి అంటే అమ్మవారి పాదాల దగ్గర 2 పాలికలు ఉంటారు. మీకు కుదిరితే కనుక శుక్రవారం వెళ్ళండి. వెళ్తే సాయంత్రం అభిషేకం చేస్తుంటే అమ్మవారి నిజస్వరూపం చూడొచ్చు మనం ఎవరైనా. దగ్గరికి వెళ్ళి వాళ్ళు హారతిస్తారు. చూస్తే ఆ కింద ఉన్న దేవతలు 2 కోపంగా చూస్తూ ఉంటారు చాలా తీవ్రంగా. మనం చూడొచ్చు.
అంటే బాబోయ్! ఏమిట్రా ఇలా చూస్తున్నారు అని ఉలిక్కి పడతాం ఒకసారి. అలా ఉంటారు ఆ దేవతలిద్దరు. తాంత్రికమైన దేవతలు. కానీ వరాల జల్లులు కురిపించే తల్లండి అసలు. ఈ ఆలయానికి ముఖ్యమైన దేవత. అందుకే నేను నిన్న మీకు రజస్వలైతే ఎవరైనా అశౌచం వచ్చినా రాలేకపోతే బయట నుంచి పతిత పావన జగన్నాథుడిని, తర్వాత కక్కుడికాయ దేవిని చూడమన్నాను కదా! ఆ పతిత పావన జగన్నాథుడు జగన్నాథ స్వామికి ప్రతిబింబం లాంటాయన. ఈ కక్కూరి దేవి, ఈ విమలాదేవికి ప్రతిబింబం. అందుకే వీళ్ళిద్దరిని చూస్తే పూరి ఆ ధ్వజమును, నీలచక్రం చూసి స్నానం చేస్తే పూరి యాత్ర పూర్తయిపోయినట్టే. అందుకు నేను చెప్పాను. కారణం ఇదనమాట. సరే. ఇంకా తర్వాత మీ దాంట్లో 36వది ఉంది గదా! మీకు ఈ ఇందాక నేను రోహిణీ కుండం అని చెప్పాను కదా! ఇలా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే గనక గుర్తుపట్టండి రేపు వెళ్లి. ఒక బాక్స్ ఉండి అందులో కాకిను, ఈ ధ్వజం ఉండి పక్కనే ఒక మండపంలో 2 పాదాలుంటాయి. అలా ఉన్నది రోహిణీ కుండం. పైన రాసుంటుంది పేరు. సరే. ఈ తర్వాత గోపేశ్వర మహాదేవ్ అని విమలాదేవి పక్కనే ఉంటాడు. ఆయన గూడా మనకున్న 16 దళాల్లో ఒక పరమేశ్వర. చూసారా గోపేశ్వర్ మహాదేవ్? కానీ దురదృష్టవశాత్తు అక్కడ శివలింగం లేదిప్పుడు. అక్కడ మీరు చూస్తే చెక్కతో చేసిన విగ్రహాలుంటాయి. పరమేశ్వరుడు కూర్చున్నట్టు. కింద బృందావనం అంతా ఉంటుందక్కడ. నందుడు, యశోద, ఆవులు మొత్తం పరివారం ఉన్నట్టుగా ఉంటుంది. ఆయన గోపేశ్వర మహాదేవ్ అని పిలుస్తారు. ఏమిటండి ఈయన అంటే మీలో బృందావనం వెళ్లారు చాలామంది? వెళ్ళే ఉంటారు కదా! అక్కడ నిధివనం తెలుసా మీ ఎవరికైనా? ఆ నిధివనం పక్కనే గోపేశ్వరుడు అని ఒక చిన్న శివాలయం ఉంటుంది. మీలో ఎంతమంది చూసారో తెలీదు. సంతోషం. ఆయన ఆ నిధివనానికి కాపలా. ఇప్పుడు చూడండి బృందావనంలో ఎంతమంది చూసాను అంటే కొంతమంది చేతులెత్తారు కదా! మనకి ఎక్కడ ఆలయానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి. మీరక్కడ చూసింది మనస్సులో రిజిస్టర్ చేసుకుంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నాకు చాలామంది మెయిల్స్ రాసేవాళ్ళు పిల్లలు రాస్తూ ఉంటారు. ఈ యంగర్ జనరేషన్. ఏవండీ మా నాన్నగారు, మా అమ్మ మంచం బెడ్ రిడెన్ అయిపోయారు. వాళ్ళిప్పుడు మమ్మల్ని వారణాసి తీసుకువెళ్ళమంటున్నారు. ఎంత కష్టం అండి వారణాసి తీసుకువెళ్ళడం. కుదరదు కదా! ఆయనతో చెప్తే వింటాను లేదు. తీసుకెళ్ళకపోతే పాపం వస్తుందా? ఇలాంటి పాపాలు, పుణ్యాలు మెయిల్స్ చాలా వస్తుంటాయి. అది మనందరం నేర్చుకోవాల్సింది. వృద్ధాప్యంకి ముందు ఓపికున్నప్పుడు అన్ని ఆలయాలు తిరిగేయండి. తిరిగినప్పుడు ప్రతి విశేషాన్ని చూడండి. అక్కడ ఆలయంలోకి వెళ్తే గబగబా వెళ్ళిపోవడం, అగరబత్తిని, కొబ్బరికాయ బయటకొచ్చేయడం కాదు. ఇలా ప్రతి విశేషం చూసి మైండ్‌లో రిజిస్టర్ చేసుకొని, లేకపోతే ఇంటికొచ్చాక ఒక నోట్స్ రాసి పెట్టుకొని, వృద్ధాప్యం వచ్చినప్పుడు వెళ్ళలేనప్పుడు ఇక్కడ వెళ్ళండి మనస్సుతో. అప్పుడు కాళ్ళతో వెళ్ళక్కర్లే. మనస్సుతో ఒకసారి పూరి జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ పాయింట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. చక్కగా అలా కూర్చొని, కళ్ళు మూసుకొని, ఆహా! నేను ఇక్కడ ద్వారం దగ్గర బయలుదేరా. ఇదిగో అరుణ స్తంభం చూసా, ఇలా చూసా, జగన్నాథుడి దర్శనం చేసుకున్నా. మొత్తం అంతా మానసిక యాత్ర చేసేస్తే వచ్చేస్తుంది అంతే. అలా గుర్తుపెట్టుకోవాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా. కొంతమందికి గుర్తున్నారు గోపేశ్వరుడు చాలా సంతోషం. మీకు బొమ్మ చూపిస్తే మిగతా వాళ్ళకి కూడా గుర్తొస్తాడు. ఇది నిధివనం అంటారు తెలుసు కదా బృందావనంలో. ఈ నిధివనం పక్కనే ఇదిగో గోపేశ్వరుడు ఇలా ఉంటాడండి. శివాలయం చిన్న శివాలయం ఉంది. అందులో ఉంటాడాయన. ఈయన దగ్గర చాలా విచిత్రమైనది ఏమిటి అంటే, రాత్రిపూట అయితే ఈ స్వామిని స్త్రీలాగా అలంకరణ చేస్తారు. పొద్దున్నైతే మామూలు శివలింగంలా ఉంటారు. శివలింగమే శ్రీమూర్తి కాదు. కానీ దాని కింద శివలింగం ఉంది. రాత్రిపూట అలా అలంకరణ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, రాసలీల నిధివనంలో ఇప్పటికి రోజు జరుగుతోంది. అది మన భూమికలో జరగదు. దివ్య భూమికలో జరుగుతుంది. రాసలీలలో పురుషుడు ఒక్కాయన ఉన్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. మిగతా అందరూ స్త్రీలే. భూమి మీద ఉన్న జీవులందరూ స్త్రీలే పరమేశ్వరుడితో సహా. రాసలీలలో కృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడనమాట. పరమేశ్వరుడు కూడా స్త్రీ రూపంలోనే రాసలీలలోకి ప్రవేశిస్తాడు. దివానాన్ని కాపాడే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనొచ్చి జగన్నాథ క్షేత్రంలో వెలిసాడు. ఆ వెలిసిందే మీ మ్యాప్‌లో చూపించిన 36 గోపేశ్వర మహాదేవ్. కానీ ఆ విగ్రహాన్ని ఎవరో ఆ శివలింగాన్ని ధ్వంసం చేసేసారు. అందుకని ఇప్పుడు చెక్కతో విగ్రహం పెట్టారు. అయినా సరే పరమేశ్వరుడు అక్కడ వెలిసాడు కాబట్టి ఆ శక్తి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. నమస్కారం చేసుకోండి. ఇంకా 37వది ఇది మీలో ఎంతమంది చూసారో తెలీదు. ఏకాదశి దేవి అని చూసారా? ఆలయానికి కింద చిన్న మూర్తి ఉంటుంది. చిన్న ఆలయం. అంటే మెయిన్ ఆలయానికి మీ మ్యాప్‌లో చూపిస్తున్న 37వది జగన్నాథుడి ఆలయానికి లింక్ చేసి చిన్న ఆలయం ఇంతే. భూమిలోకి ఉంటారు అమ్మవారు. భూమిలోకి అమ్మవారి శిరస్సు మాత్రమే కనిపిస్తుంటుంది. ఆలయమే ఇంతుంటుంది. అందులో అమ్మవారి శిరస్సు ఇంతుంటుంది. ఏకాదశి దేవి అంటారు ఆ తల్లిని. ఈ తల్లి స్పెషాలిటీ ఏమిటంటే, మన ఏకాదశి ఉంది కదా! మనకి అతి పవిత్రమైన తిథి. తిథికి అధిదేవత ఈ తల్లి. ప్రతి తిథికి ఒక అధిదేవుడు కానీ, అధిదేవత కానీ ఉంటారు. అందుకే కొన్ని తిథుల్లో, కొన్ని వారాల్లో "ఏయ్! ఈ వారం కోడి తీసుకోకూడదురా, ఈ వారం జుట్టు కత్తిరించుకోకూడదురా" అంటే, ఏంట్రా ముసలాళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళకేం చాదస్తమా అంటూ ఉంటారు కదా! వారానికో, ఆ తిథికో ఒక అధిదేవత ఉంటారు. వాళ్ళని అసంతృప్తి పరిచే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. ఏకాదశి రోజు ఈ తల్లికి అధిదేవత. అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఆ ఫలితం ఇచ్చేది ఈ తల్లి. కానీ జగన్నాథ క్షేత్రంలో ఒక విచిత్రమైన నియమం ఉన్నది. ఏమిటో చెప్తాను. ఈ ఏకాదశి రోజు ఇక్కడ ఉపవాసం చేయకూడదు జగన్నాథ క్షేత్రంలో. అది ఇక్కడ నియమం అన్నమాట.
ఎందుకండి అంటే ఒకసారి ఏకాదశి దేవికిను, జగన్నాథుడికి ఒక వాదన జరిగిందట. అంటే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందా? స్వామి మహాప్రసాదం తింటే ఎక్కువొస్తుందా? సరే అయితే నువ్వే కనిపెట్టు అని ఆవిడని వదిలేస్తే, ఆవిడ చివరికి బేరీజు వేసి, "స్వామి నీ మహాప్రసాదం ముందు ఆ ఏకాదశి ఉపవాసం ఆవగింజంత కూడా ఫలితాన్నివ్వదు. అందుకని పూరీ క్షేత్రంలో ప్రతి వాళ్ళు ఏకాదశి రోజు ఉపవసించకుండా మహాప్రసాదం తిని తీరాలి" అని ఆవిడ నియమం పెట్టింది. రేపు ఏకాదశి వస్తోంది కదా మీకు. గురువారం నాడు అనుకుంటా ఏకాదశి. బహుళ ఏకాదశి. ఈ ట్రిప్‌లో ఒక ఏకాదశి ఉంది. ఆ రోజు ప్రతి వాళ్ళు నియమం తప్పకుండా ఆలయానికి వెళ్లి మహాప్రసాదం తీసుకొని తప్పకుండా తినండి. ఏకాదశి రోజు పూరీలో నియమం పాటించుకో. అసలు ఇక్కడ నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం ప్రసాదం తినే ముందు పరిశేచన చేస్తాం కదా! పూరీ ఆలయంలో అది కూడా చేయరు. పరిశేచన ఎందుకు చేస్తాం? అక్కడ కొన్ని మంత్రాలున్నాయి. గాయత్రి మంత్రం అన్నీ చెప్పి చేస్తాం కదా! ప్రాణాయామ స్వాహ. అదేమిటి అంటే ఎక్కడ వండుతారో, ఎవరు వండుతారో ఎలా వస్తుందో తెలీదు. దాన్ని శుద్ధి చేయడానికి. మహాప్రసాదం అయ్యాక ఇంక శుద్ధే ఉందిరా దానికి జగన్నాథుడి ప్రసాదము. అందుకని పూరీ ఆలయంలో ఎంత నిష్ఠాగరిష్ఠుడైనా సరే పరిశేచనం చేయకూడదు. ఆనంద బజార్‌లో ఆ పళ్ళెం తీసుకోవాలి. ఇక్కడే మట్టిలో కూర్చోవాలి. అందరితో కలిసి తినాలి. అహంకారం వదులుకున్నది. అహంకార రాహిత్యాన్ని తెలియజేస్తుంది. అది ఏకాదశి దేవి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఏకాదశి రోజు ఈ అమ్మవారి చిన్న మూర్తి ఉంది అక్కడ చూడండి అందులో. తాళ్ళతో కట్టేస్తారు ఈ అమ్మవారిని. అంటే నువ్వు ఏకాదశికి బయటికి రాకూడదు పూరీ క్షేత్రంలోను అని. కట్టేసేసి అందరూ మహాప్రసాదం తినేస్తారు. ద్వాదశి రోజు మళ్ళీ ఈ అమ్మవారికి కట్లిప్పుతారు. అదొకటి దర్శించుకోండి. అది మీ మ్యాప్‌లో 37 అమ్మవారు. ఇంకా 38ది కంచి గణేష అని ఉన్నాడు. మీ మ్యాప్‌లో 38 నంబర్ చూడండి. నేను చెప్పాను కదా! తాంత్రికమైన 2 గణపతుల్ని పట్టుకొచ్చారు. అందులో ఈయన ఒక గణపతి. ఈయన చాలా విచిత్రంగా ఉంటాడు. 5 అడుగులు ఉంటుంది విగ్రహం. ఉండి ఆయన ఒళ్ళో అమ్మవారుంటారు. ఆయన తొండంను ఎడమ చెయ్యి చాలా మనం సభల్లో చెప్పలేని విధంగా ఉంటాయన్నమాట. తాంత్రికమైన గణపతి. పొద్దున్నే అభిషేకం సమయానికి వెళ్తే వాళ్ళు అందుకే సామాన్యంగా ఎవరిని ఆలయంలోకి రానివ్వరు. బట్ట కట్టేసి ఉంచుతారు. అభిషేకం సమయంలోకి వెళ్తే చూడొచ్చు. చూసి తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళైతేనే వెళ్ళండి. ఎందుకంటే మనస్సు వికలం చేసుకోకండి. తాంత్రికమైన దేవతలు అలాగే ఉంటారు. ఇంతకీ ఈ దేవత యొక్క శక్తి ఏమిటి అంటే, ఈ కంచి అభిజన జరిగింది. జరిగినప్పుడు ఇందాక స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు జగన్నాథుడు కూడా ఓడించలేకపోయాడు మొదట్లో. ఎందుకా అని చూస్తే అక్కడ 2 గణపతులున్నారు. అందులో ముఖ్యంగా ఈ కంచి గణేష, ఇందాకడ నేను చెప్పిన నృత్య గణేష. వీళ్ళిద్దరూ కాపాడుతుందంట ఆ ప్రదేశాన్ని. తాంత్రిక దేవతలు. దాంతో జగన్నాథుడు వెంటనే "నరసింహదేవ నువ్వు ఆ విగ్రహాన్ని తీయించేయి. తీయించేసి పూరి పట్టుకెళ్ళిపో. పంపించేయి. పంపిస్తే కనుక అప్పుడు నువ్వు జయించగలవు" అని చెప్పి. ఆ మూర్తి దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఆ రాజు. కొట్టేసింది ఆ శక్తి. కొట్టేస్తే అప్పుడు జగన్నాథుడిని ప్రార్థిస్తే ఆయన "నేనే ఓ పని చేస్తానుండు. ఆ మూర్తి లోపల గణేశుడు నిజంగా శక్తి ఉంది. పైకి నీకు విగ్రహం కనిపిస్తుంది. ఆ గణేశుడు ఒకసారి నేలని తాకితే కనుక వెంటనే నువ్వు ఆ విగ్రహాన్ని పెకలిస్తే వస్తుంది" అని చెప్పి జగన్నాథ స్వామి ఏం చేశాడట తను పెట్టగానే వీళ్ళ విగ్రహాన్ని పెకలించి తీసుకొచ్చి ఆ తర్వాత కంచిని ఓడించేశారు. అప్పటిదాకా జగన్నాథ ప్రభు బలదేవుడు వెళ్ళినా ఓడించకుండా కాపాడుతున్న మూర్తి కంచిని. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈయన ఉచ్చిష్ట గణపతి అంటారు. మీలో కొంతమందికి తాంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకి ఉచ్చిష్ట గణపతి తెలిసే ఉంటుంది. అదొక చాలా విచిత్రమైన ప్రక్రియ. ఆ గణపతి ఈయన. ఇందాక మొదట ఆయన చింతామణి గణపతి అయితే ఈయన ఉచ్చిష్ట గణపతి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. తెల్లవారుజామున వెళ్తే అభిషేకం సమయంలో చూడొచ్చు ఆ స్వామిని. మిగతా అంతా అయితే తలుపు మూసేస్తారు. సాయంత్రం తెరుస్తారు కానీ మనల్ని అసలు దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. మనం చూసి తట్టుకోలేమని దూరం నుంచి చూడనిస్తారు అంతే. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.